ఎన్టీపీసీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో పేదింటి యువతి వివాహానికి కావలసిన వస్తువులను డబ్బులను సమకూర్చుతున్నారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన కరుణ అనే పేదింటి యువతి వివాహం ఈ నెల 12న ఉండగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తగా సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ సభ్యులు యువతి అండగా నిలిచి పెళ్లికి కావలసిన వస్తువులను డబ్బులను సేకరిస్తున్నారు. వీరికి అండగా ఆలయ ఫౌండేషన్ అయితే శివకుమార్ ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ మధ్యల దినేష్ నిలుస్తూ ఆలయ ఫౌండేషన్ ద్వారా 21,000 రూపాయలు, అభయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 15,000 రూపాయలు వస్తువులను ఇప్పించారు. అలాగే ఎన్టీపీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామ్ కిషన్ ముందుకు వచ్చి సహాయాన్ని అందించారు. పేదింటి అమ్మాయి కరుణ వివాహం రేపు జరగనుంది. పేదింటి యువతి వివాహానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన వారందరికీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో మాకు తెలిసిన ఫ్రెండ్స్కి, స్వచ్ఛంద సంస్థ నాయకులకి అందరికీ నేను చెప్పడం జరిగింది. దాని ద్వారా వెంటనే స్పందించిన ఆలయ ఫౌండేషన్ వాళ్ళు అయితే శివకుమార్, అట్లాగే మధ్యల దినేష్, కరీంనగర్లో ఉండే కిట్టి పార్టీ విజయలక్ష్మి వాళ్ళు, ఎన్టీపీసీల విశ్రాంత ఉద్యోగులు రామకృష్ణను, తిరుమల అనురాధ మేడం గారు, అట్లాగే పుస్తే మట్టెలు ఇచ్చినటువంటి క్రాంతి కిరణ్ సార్ సింగరేణిలో ఉంటారు తను, ఇట్లా చాలామంది దాతలు ఆలయ ఫౌండేషన్ కానీ, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ కానీ, శ్రీ సీతారామ సేవా సమితి కానీ, మళ్ళా అభయ స్వచ్ఛంద సంస్థ, వెల్ది కవిత, ఇలా ప్రతి ఒక్క సంస్థ కానీ ఎవ్వరు కానీ లేదనకుండా వారి తోచిన సాయం చేసి అమ్మాయిని పెళ్ళికి అన్ని సమకూర్చడం జరిగింది.